హాయ్, మీకు తెలుసా జీసస్ పుట్టకే క్యాలెండర్ క్రియేట్ అయిందంట. దాని పేరు జూలియస్ క్యాలెండర్. అది ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాము. క్రిస్మస్ సందర్భంగా నా లైఫ్లో నేను చూసిన ఒక రియల్ సంఘటన మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు ఒకసారి ఏలూరు నుంచి హాఫ్ సారీ ఫంక్షన్కి ఇన్విటేషన్ వచ్చిందండి. సో మేము వెళ్ళాము. ఆ హాఫ్ సారీ ఫంక్షన్లో ఎవరైతే అకేషన్ చేస్తున్నారో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, ఒకరు క్రిస్టియన్, ఒకరు హిందూ. వాళ్ళది లవ్ మ్యారేజ్, ఇద్దరు పిల్లలు. పాప శారీ ఫంక్షన్ చేస్తున్నప్పుడు మాకు పిలిచారు. సో మేము వెళ్ళి అక్కడ ఫంక్షన్ అటెండ్ అయ్యాము. అప్పుడు చూస్తున్నప్పుడు ఆయన అనౌన్స్ చేశారండి, అంటే ప్రేయర్స్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా. అప్పుడు ఆయన చెప్పారు, మా అందరికీ షేర్ చేసిన విషయం ఏంటంటే, వైఫ్ క్రిస్టియన్ అండ్ హస్బెండ్ ఎవరైతే షేర్ చేస్తున్నారో ఆయన వచ్చి వినాయక చవితి సందర్భంగా అక్కడ అపార్ట్మెంట్స్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. సో ఆయన ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి నిమజ్జనం చేసి వస్తున్న టైంలో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయిందనమాట. కంప్లీట్గా ఆయన కోమా స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే డూ ఆర్ డై, ఆయన బతకరు అని మ్యాక్సిమం చెప్పేశారు. సో వాళ్ళ వైఫ్, ఆమెకి ఏం చేయాలో తెలియలేదు. సో కంప్లీట్గా గాడ్ని బిలీవ్ చేస్తూ ప్రేయర్ చేస్తూనే ఉంది. చాలా స్ట్రాంగ్గా అనమాట. సో ఈయన కోమా స్టేజ్లో ఉన్నారు కదా, అలా కోమాలో ఉన్నప్పుడు బిఫోర్ హీ ఎలైవ్ అనమాట, ఆయనకి అనిపించిందంట, ఒక పర్సన్ వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి, గాడ్ బ్లెస్ యూ, నీకేం కాదు, ఐఎమ్ దేర్ లైక్ దట్, అలా ఆయనకి చెప్పినట్టు అనిపించిందంట. ఇమ్మీడియట్గా ఆయన కళ్ళు తెరిచారు. సో అలా తెరవగానే ఇంకా ఆబ్వియస్లీ డాక్టర్స్ కూడా ఇట్స్ ఎ మిరాకిల్ అలానే అనుకున్నారు. బట్ ఇదంతా ఒక సినిమా లాగా అనిపించిన ఇది ట్రూ స్టోరీ అండి. అది జరిగింది ఆయనకి. ఆయనే స్వయంగా స్టేజ్ మీద చెప్పారు మా అందరికీ. సో నేనేమంటున్నా అంటే, బిలీవ్నెస్ అనేది, గాడ్ ఎవరికైనా గాడే. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో మనము ప్రే చేస్తూ ఉంటాము. కానీ ఎవరైతే ఈయన వైఫ్ ఉంది కదా, ఆమె నమ్మిన పద్ధతి, ఆ బిలీవ్నెస్ ఆయన్ని బతికించింది. ఆమె జీసస్ని బిలీవ్ చేస్తుంది. ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. ఆమె అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది కాబట్టే ఆయన ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నారు. సో ఇక్కడ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, బిలీవ్నెస్, మనం ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామో అది మనకి అంత స్ట్రాంగ్గా రిజల్ట్ ఇస్తుంది. హ్యాపీ క్రిస్మస్. ఐఎమ్ ఏ హిందూ.